నాకు నిజంగా తెలిసిన శిల్పారామం ఏంటంటే సంక్రాంతికి పండుగలు అయితే అని చెప్పి, కానీ అక్కడ చాలా 350 కుటుంబాలు వాళ్లకు చిన్న చిన్న దుకాణాలు కూడా గవర్నమెంటే కల్పించింది. ఆ దుకాణాలు నడుపుతున్న వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వృత్తిదారులు, ఆర్టిసాన్స్. వాళ్ళు ఆ ఆర్టిసాన్ అంటే వాళ్ళు నైపుణ్యంతో కూడిన పని చేస్తారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్ళకు ఉచితంగా ఆ షాపులు ఇచ్చి తర్వాత వాళ్ళు రెంట్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఆ కారణాల చేత వాళ్ళందరూ స్థిరపడి భారతదేశంలో తయారయ్యేటువంటి అనేకమైన వస్తువులకు ఇక్కడ మార్కెట్ కల్పిస్తున్నారు. ఆ వస్తువుల కారణంగా శిల్పారామం అనేది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. అట్లాంటి ఆ దుకాణాలు ఇవాళ హైదరాబాద్లోనే ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా ఉన్నాయనే విషయం, ఇంత గొప్ప ఒక కేంద్రాన్ని ఇవాళ స్కై ఓవర్ నిర్మాణం పేరుతో ఆ దుకాణాలన్నింటినీ కూల్చేస్తాం, మీరు వెళ్ళిపోవాలంటంతో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో, గుజరాత్ నుంచి, లక్నో నుంచి, పటనా నుంచి, ఢిల్లీ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచి వచ్చి మరి మంచి వస్తువులు తయారు చేసి అనేక మంది, వాళ్ళు చెప్పేదైతే 15,000 మందికి దానివల్ల బతుకుదెరు ఉందని, ప్రత్యక్షంగా పరోక్షంగా. అట్లాంటివి కూలగొట్టడం వల్ల పర్యాటక కేంద్రంగా హైదరాబాద్కు ఉన్నటువంటి ఆకర్షణ కూడా పోయే ప్రమాదం ఉంది. ఏ నిర్మాణం చేసినా ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలకు నష్టం జరగకుండా, వాళ్ళ బతుకు తెరువుకు నష్టం జరగకుండా నిర్మాణం జరగాలన్నదే బాధితులకు ఉన్నటువంటి డిమాండ్.